భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:04 02 జులై 2026. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. ఐపీ రంగం ర్యాలీతో నిఫ్టీ, సెన్సెక్స్ ఎగువన మూసివేత. నిఫ్టీ 50 గురువారం 24,175.70 వద్ద 0.71% లాభంతో మూసివేయబడింది. సెన్సెక్స్ 77,502.12 వద్ద 0.75% పెరిగింది. టెక్ మహీంద్రా 7.17%, ఇన్ఫోసిస్ 5.64%, టీసీఎస్ 4.31% లాభాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్ NYSE గురువారం 1.53% పెరిగి $10 మరియు 65 సెంట్లకు చేరింది. ఇన్ఫోసిస్ NYSE షేర్లు గురువారం $10 మరియు 65 సెంట్లు వద్ద 1.53% లాభంతో మూసివేయబడ్డాయి. ఎసేలో ఇన్ఫోసిస్ 1040.90 వద్ద 5.64% లాభంతో మూసివేయబడి పెద్ద కంపెనీల లాభాలలో అగ్రస్థానంలో నిలిచింది. రూపాయి వరుసగా 4వ రోజు బలహీనపడింది. $95.39కు చేరింది. భారత రూపాయి వరుసగా 4వ రోజు బలహీనపడింది. USD/INR 95.39 వద్ద 0.50% పెరిగి స్థిరపడింది. డాలర్ ప్రపంచవ్యాప్తంగా బలహీనపడిన మర్చెంట్ మరియు ఆర్బిట్రేజ్ ప్రవాహాలు రూపాయిని నొక్కాయి. కార్లస్బర్గ్ ఇండియా IPO దాఖలు చేసింది. $710 లక్షల సేకరించే అవకాశం. భారతదేశంలో రెండవ అతిపెద్ద బ్రూయర్ అయిన కార్లస్బర్గ్ ఇండియా $710 లక్షల వరకు సేకరించే IPO దాఖలు చేసింది. ఇది భారత మూలధన మార్కెట్లలో ప్రధాన గ్లోబల్ బ్రాండ్ ప్రవేశంగా గుర్తించబడుతుంది. జూన్లో భారత తయారీ PMI 54.2కు తగ్గింది. భారత తయారీ PMI జూన్లో 54.2కు తగ్గింది. ఇది 4 సంవత్సరాలలో రెండవ నెమ్మదిగా విస్తరణగా నిలిచింది. బలహీనమైన డిమాండ్ పరిస్థితులు కర్మాగార కార్యకలాపాలు తగ్గడానికి ప్రధాన కారణంగా పేర్కొనబడ్డాయి. భారత్ EU FTA చట్టపరమైన సమీక్ష 10 నుండి 12 రోజుల్లో ముగుస్తుంది. గోయల్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం యొక్క చట్టపరమైన సమీక్ష 10 నుండి 12 రోజుల్లో ముగుస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ 31 నాటికి ఒప్పందం కుదరే అవకాశముందని తెలిపారు. RBI సడలింపు తర్వాత ఎరిలకు FCNR డిపాజిట్లపై 7.5% వరకు అందిస్తున్నారు. RBI నిబంధనలు సడలించిన తర్వాత విదేశీ కరెన్సీ నిధులను ఆకర్షించేందుకు ఉజ్జీవన్ SFB 7.5%, DBS బ్యాంక్ 5.6% వరకు FCNR B డిపాజిట్లపై వడ్డీ అందిస్తున్నాయి. రూపాయి 95.39 వద్ద మూసివేయబడిన నేపథ్యంలో ఇది ముఖ్యమైన పరిణామం. సిటీ భారతదేశంలో అగ్ర ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా మారింది. $10 లక్షల సంపాదించింది. LSEG డేటా ప్రకారం సిటీ బ్యాంక్ 2026 మొదటి అర్ధభాగంలో భారతదేశంలో అగ్ర ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా అవతరించింది. 6 నెలల్లో $10 లక్షల ఫీజులు సంపాదించింది. ఇది భారత మొత్తం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫీ పూల్లో 9.8% వాటాను ఇస్తుంది. జెరోదా కమత్ ఏట్లు వ్యక్తిగత స్టాక్లను ఎందుకు మించగలవో వివరించారు. జెరోదా నితిన్ కమత్ పోస్ట్లో ఏట్లు వ్యక్తిగత స్టాక్ల కంటే మెరుగైన రిటర్న్లు అందిస్తాయని ఇటీవలి ఇట్ రంగం పనితీరును ఉదాహరణగా పేర్కొన్నారు. గురువారం టెక్ మహీంద్రా 7.17%, ఇన్ఫోసిస్ 5.64% లాభపడిన నేపథ్యంలో ఇది ప్రాసంగికంగా ఉంది. క్రూడ్ ఆయిల్ 1.72% పడి $67 మరియు 40 సెంట్లకు. బంగారం 0.18% పెరిగి $4,075 మరియు 70 సెంట్లకు చేరింది. గురువారం క్రూడ్ ఆయిల్ ధరలు 1.72% పడి $67 మరియు 40 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. ఇది భారత దిగుమతి బిల్లుకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. బంగారం 0.18% పెరిగి $4,075 మరియు 70 సెంట్లు వద్ద మూసివేయబడింది. BSE సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,502.12 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.75%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 579 PTS. రిలయన్స్ 1303.50 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.34%. TCS 2068.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 4.31%. HDFC బ్యాంక్ 795.90 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.03%. ఇన్ఫోసిస్ 1040.90 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 5.64%. SBI 1051.60 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.40%. ICICI బ్యాంక్ 1400.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.46%. అత్యధిక లాభం. ఇన్ఫోసిస్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 5.64%. అత్యధిక నష్టం. రిలయన్స్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.34%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4075.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.18% ప్రతి ట్రాయ్ ఔన్సుకు
అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,24,993 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.18% పెరిగింది. మునుపటి ముగింపు $4,068 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 67.40 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.72% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.72% తగ్గింది. మునుపటి ముగింపు $68 మరియు 58 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $95.39 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.50% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.50% బలహీనపడింది. మునుపటి ముగింపు $94 మరియు 92 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.